హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. మనకి ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు పిల్లలు ఏదో అడుగుతూ ఉంటారు కదా. అలా అడిగినప్పుడు ఇంట్లో ఉండే మనకి రైస్ ఉంటాయి కదా, బియ్యం. ఈ బియ్యంతోనే మనం ఇలా మంచిగా ఒక స్వీట్ లాగా చేసి వాళ్ళకి పెట్టచ్చండి. ఇది మంచి టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి ఏమున్నా లేకపోయినా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. బాగా ఎక్కువగా మంచిగా హీట్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక కప్పు రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు రైస్ని ఇందులో వేస్తున్నాను ఆయిల్లో. ఈ ఆయిల్లో వేసినప్పుడు బియ్యం అనేవి మంచిగా ఫ్రై అవ్వటానికి ఇలా మనం పెట్టిన కళాయి వెడల్పుగా ఉండాలి, అలాగే నూనె కూడా ఎక్కువ ఉండాలండి. ఆయిల్ అనేది కొద్దిగా ఉండకూడదు, అలా రైస్ ఎక్కువ కూడా వేసేయకూడదు. మనం ఇలా కొద్దిగా వేస్తేనే ఫ్రై అవ్వటానికి మంచిగా ఉంటుందన్నమాట. వీటిని ఇలాగా మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి. ఇలా మనం వేసిన బియ్యం అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకోవడానికి మనం మామూలుగా చిల్లులు గరిటెతో అయితే రావు కదా, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పైన నేను మామూలుగా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె పెట్టానండి. ఆ గిన్నెలోకి ఈ ఆయిల్ అంతా కూడా వంపేస్తే పైన ఈ బియ్యం అన్నీ కూడా ఇలా ఉండిపోతాయి. లేకపోతే స్ట్రైనర్లోకైనా తీసుకోవచ్చు, ఐరన్ స్ట్రైనర్లోకి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మంచిగా ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు అలాగే గుమ్మడి గింజలు వేసానండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసి అలాగే వీటిలో కొద్దిగా కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. మరి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో కళాయి పెట్టుకొని అందులో తురిమిన బెల్లం తీసుకోవాలంటే నేను ఇక్కడ 2 కప్పులు ఎందుకు తీసుకున్నానంటే నేను బియ్యం 2 సార్లు 2 కప్పులు ఫ్రై చేశాను అనమాట. మీకు చూపించడం ఒక కప్పే చూపించాను, కానీ నేను 2 కప్పులు బియ్యాన్ని ఫ్రై చేసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లం తీసుకున్నాను అనమాట. దీనికి 1 కప్పు వాటర్ తీసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగిపోనివ్వాలి. ఇది నార్మల్గా అయితే ఎప్పుడైనా సరే 1 కప్పు బియ్యంకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం నీళ్ళు కరిగిపోయిన తర్వాత వాటిని వడకట్టేసుకొని మళ్ళీ ఈ కళాయిలోనే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మరిగిపోయి చక్కగా ముదురు పాకం రావాలి. ఇలా ముదురు పాకం వస్తే మనకి స్వీట్ అనేది మంచిగా టేస్ట్ బాగుంటుంది, మంచిగా వస్తుందన్నమాట. ఇలా అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది ముదురు పాకం రానివ్వాలి. మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిదని నేను ఇలా బెల్లంతో చేస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు పాకం వచ్చేస్తుంది. ఇలా ఇంకా బాగా మంచిగా ముదురు పాకం రావాలన్నమాట. మనం వాటర్లో వేస్తే గట్టిగా అవ్వాలి. అలా అయిన తర్వాత మనం ఫ్రై చేసిన ఈ బియ్యం అన్నీ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకొని అందులో ఇదంతా కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కలిపాను మధ్యలో కొంచెం, అవి మీకు చూపించలేదు. అలాగే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా నీట్గా ఇలా పైన సర్దేసుకొని దీన్ని ఇలా కొద్దిసేపు పక్కన ఉంచేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచితే ఇదంతా కూడా మంచిగా ఆరిపోతుందండి. ఇది కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇలా చాకు పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా మంచిగా కట్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా చల్లారిపోనివ్వాలి. అప్పుడే మనకి పీసెస్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా చాకుతోటి మంచిగా పైన కొద్దిగా కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని
మనం కట్ చేసిన విధంగా ఇలా పీసెస్లో తయారు చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ పాకం సరిగ్గా రాక ఈ చెక్క అంతా కూడా గిన్నెకి అంటుకుపోయింది అనుకోండి, గిన్నెని ఒక్కసారి స్టవ్ పై పెట్టి అలా లైట్గా వేడి చేసి మనం ప్లేట్లో బోర్లిచ్చేస్తే చెక్క మంచిగా వచ్చేస్తుంది. మరి చూసారు కదా, మంచిగా ఇంట్లోనే బియ్యం బెల్లంతో మంచి స్వీట్ ఐటెం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.